ఓకే ఫైన్ లెట్స్ స్టార్ట్. సో లెట్స్ స్టార్ట్ కంటే ముందు నేను మొన్న ఒకటి ప్రాజెక్ట్ ఇచ్చా కదా, అది చేశారా? అవునా? ఏది అందరు ఎవ్వరు లేరు, నేను అదే చూస్తున్నా. ఓకే, మొన్న యాక్చువల్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చా, ఏంటి వర్చువల్ మిషన్ వాళ్ళు క్రియేట్ చేయమని. ఎంత వీనట్ రోడ్ చేసేదే. ఇంకేదైనా ముందుకెళ్ళారా అని క్వశ్చన్. ఓకే, అయిపోయితే సస్టైన్ అవ్వకపోతే ఏం కదా, అట్లీస్ట్ ఎక్కడ వరకు వచ్చామని. ఉమ్. ఓకే. ఉమ్. ఓకే, సో అది చెప్పాలా, మీరు చేసేస్తారా? ఓకే, సరే. ఓకే, రైట్. సో టుడే విల్ టాక్ అబౌట్ వర్క్ స్పేసెస్. Terraform workspace. So right, I'll do one thing. One folder. నువ్వు కింద చదివా అది? ఆర్గ్యుమెంట్స్ అవన్నీ చదివావా? నేను చదువుమని చెప్పా కదా. పాస్వర్డ్ ఇవ్వడానికి రావట్లేదు అన్నావు కదా. సో నేనేం చెప్పా? సో ఎక్కడైనా సరే 1 minute షేర్ ఉంది కదా. సో ఇచ్చావు కదా. తీసుకోదు, ఎందుకు తీసుకుంటుందంటే టెరాఫామ్. ఓకే, నేను తర్వాత చెప్తాను నీకు సపరేట్ గా, వీలైతే ఏమి. యా, సో ఫైన్, లెట్ us స్టార్ట్. సో మనకు టూ టిఎఫ్ఆర్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. ఒకటే టిఎఫ్ఆర్ ఫైల్స్ ని మనం పాస్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఇస్ ద కమాండ్? సో సంథింగ్ లైక్ ఇక్కడ నేను rg.tf రాస్తున్నాను. ఓకే, ఇక్కడ uat.tf vars, అలానే prod.tf vars. సో ఇక్కడ rg.tf లో రిసోర్స్ azure rm అండర్స్కోర్ రిసోర్స్ గ్రూప్ rg name var.rg underscore name location var.loc-name. I'll copy this. దీంట్లో variable.tf, variable.tf లో వేరియబుల్ లా డిఫైన్డ్ ఇట్. అలానే rg's name కాపీ, uat-rg location name east us. సో ఫైన్, ఇక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డూయింగ్, ఇక్కడ రెండు వాల్యూస్ ఇచ్చా. రెండు టిఎఫ్ఆర్ ఫైల్స్ యూస్ చేస్తున్నా నేను. యూఐటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వాల్యూస్, అలానే ప్రొడక్షన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వాల్యూస్ ఇచ్చా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇది రన్ చేయాలి. సో యూఐటికి సంబంధించిన వాల్యూస్ యూస్ చేసుకొని నేను రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. దాని తర్వాత యూఐటికి సంబంధించిన వాల్యూస్ యూస్ చేసుకొని ఆ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. నా ద ఫస్ట్ జనరల్ గా మనం వాడేది ఏంటి? టెరాఫార్మ్ ఇనిట్. కాపీ పాత్,
cd right click. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసినప్పుడు నాకు 3.990 వచ్చింది. సో నెక్స్ట్ వీక్ 4 రావచ్చు, అవతల వీక్ 4 రావచ్చు. బట్ నాకు ఈ 3.99 నేను ఎప్పుడు చూసినా సరే ఇదే వర్షన్ రావాలంటే ఏం చేయాలి మనం? సో ప్రొవైడర్ వర్షన్ సెట్టింగ్ బ్లాక్ యూస్ చేసుకుంటే ఆ వర్షన్ రాస్తే ఇంకా నాకు ఎప్పుడు యూస్ చేసినా సరే అదే వర్షన్ వస్తుంది. సో రియల్ టైంలో ఈ వర్షన్ సెట్టింగ్ అనేది 100% ప్రతి కంపెనీలో ఉంటుంది. సో మన ల్యాబ్ లో పెట్టట్లేదు, బట్ రియల్ టైమ్ లో కంపల్సరీ వర్షన్ సెట్టింగ్ ఉంటుంది. అండ్ ట్యాగ్స్ అనేది ఆప్షనల్, కానీ కంపెనీలో కంపల్సరీ ట్యాగింగ్ అనేది ఇస్తారు. ప్రతి మిషన్ కి ట్యాగింగ్ అనేది 100% ఉంటుంది. ఓకే, స్టక్ అయి ఉంటుంది, ఇంకా అప్గ్రేడ్ అవ్వదు ఇంకా. నా ఇక్కడ నేను టెరాఫార్మ్ ప్లాన్ అని టైప్ చేస్తాను. నా ప్లాన్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ నాకు 2 వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూ ఈ వాల్యూ. ఏ వాల్యూ పిక్ చేస్తుంది? ఎంటర్ వాల్యూ అని వాల్యూస్. సో ఇక్కడ సో ఇట్ ఆస్ టు ఎంటర్ ఏ వాల్యూ. ఆ రెండు పిక్ చేయదు అది, ఇది అక్కడ అడుగుతుంది మీరు వాల్యూ మీరు మాన్యువల్ గా ఇవ్వమని చెప్తుంది. సో అలా కాకుండా ఐ వాంట్ టు యూస్ సమ్ వాల్యూ. సో యూఐడి కావాలి నాకు. సో ఇలా సో మనం ఆర్గ్యుమెంట్ మెన్షన్ చేయాలి. ఏంటి? -var -file అనే ఆర్గ్యుమెంట్ యూస్ చేసుకొని నా యూఏటి ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా పిక్ చేస్తుంది. సో ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యూఐటికి సంబంధించిన వాల్యూస్ పిక్ చేసి క్రియేట్ అవుతుంది నా ప్లాన్. సో ఇక్కడ యూఐటికి సంబంధించిన వాల్యూస్ పిక్ చేస్తాం. నా అగైన్ నాకు అది కాకుండా ప్రొడక్షన్ కావాలనుకోండి, ప్రాడ్ ప్రాడ్. సో ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ యూజ్ చేసుకొని మనం పిక్ చేయవచ్చు. రైట్ నౌ టెరాఫార్మ్ అప్లై -var -file. సో యూఏటి సో ఇక్కడ ఎస్. సో 1 ఈజ్ యాడెడ్. నాకు ఏంటి ఈ యూఐటికి సంబంధించిన ఆర్జీ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ LSC. ఈ సాటర్డే అందరు రెడీ ఉండండి, అంటే ఏంటి క్లాస్ అయితే ఉంటుంది. సో కామన్ గా ఒక క్లాస్ తీసుకుంటాను నేను. అది యాక్టివ్ డైరెక్టరీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఫైర్ వాల్ అవ్వచ్చు. ఓకే, ఈ సాటర్డే మాత్రం క్లాస్ ఉంటుంది. సో నా రిసోర్స్ గ్రూప్స్. సో యూఐటి అనేది క్రియేట్ అయిపోయింది. నా సో ఇప్పుడు నాకు ప్రొడక్షన్ కావాలి. ప్రొడక్షన్ అయితే ఇలా పాస్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది? అంటే యాడ్ ఎన్ని వస్తుంది? ఇక్కడ నేను అప్లై చేసినప్పుడు సో యాడ్ చేంజ్ డిస్ట్రాయ్ వస్తుంది కదా, దాంట్లో ఏమొస్తుంది అంటున్నాను. మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇది రన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. 1 క్రియేట్ అవుతుంది. ఈ ప్రొడక్షన్ 1 to సంబంధించిన add values తోని క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుంది. ఇంకా బాగుంది. డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి. ఇంకా బాగుంది. ఇక్కడ ఏమైంది? ఎస్ కాదు, ఇక్కడ ఏమంటుంది? రిసోర్స్ గ్రూప్ నేమ్ రీప్లేస్ అవుతుంది. సో అది క్రియేట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటి? రిసోర్స్ గ్రూప్ ఆర్జీ మస్ట్ బి రీప్లేస్డ్ అండ్ ఫోర్స్ రీప్లేస్మెంట్ అవుతుంది. సో ఫోర్స్ రీప్లేస్మెంట్ అవుతుంది ఏంటి? యూఐటి -arg వెళ్ళిపోయి ప్రొడక్షన్ ఆర్జీ వస్తుంది. ఇక్కడ
unchanged attribute hidden. 1 to add కానీ రీప్లేస్ అవుతుంది అది. సో వెన్ ఐ ఎంటర్ ఏం రాదు. వచ్చేయండి. ఒక సింపుల్ గా ఏమవుతుంది అంటే రీప్లేస్ అవుతుంది. సో ఇలా కాదు కదా నాకు కావాలి. సో యూఐటి వాల్యూస్ కావాలి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కావాలి. సో ఐల్ స్టాప్, టైం పడుతుంది. ఓకే, నేను పేసేసి సో ఐల్ అవ్వలేదు, ఐల్ డిలీట్ దిస్. డిలీట్ అయిపోయింది. కానీ మనం వాల్యూస్ డిఫరెంట్ ఇచ్చాం కదా సార్, వై డోంట్ ఇట్ క్రియేట్? అదే చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే వేరే వాల్యూస్ ఇచ్చినా సరే ఇక్కడ టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఒకటే ఉంది. సో టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఏమవుతుంది అంటే అది ఏం బ్లాక్ ఏది యూజ్ చేస్తున్నాం మనం? ఓకే, సేమ్ టు సేమ్ బ్లాక్ మాత్రం సేమ్ యూజ్ చేస్తున్నాం. మనం ఎక్కడ బ్లాక్ చేంజ్ అవ్వలేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే బ్లాక్ యూజ్ చేస్తున్నాం. ఇదే బ్లాక్ లో 2 వాల్యూస్ ఇస్తే ఆటోమేటిక్ గా రీప్లేస్ అయిపోతుంది. మీరు బ్లాక్ ఓకే. వేరేది వాడారు అనుకోండి, డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ బట్ ఆర్జీ ప్లేస్ లో వేరేది ఉంటే వేరేది క్రియేట్ అవుతుంది కదా. వేరేది క్లియర్. రిసోర్స్ ఓకే. సో ఇక్కడ ఆ ఇష్యూ వచ్చింది, రైట్. సో మనం దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం టెరాఫామ్ వర్క్ స్పేసెస్ వాడతాం. సో వెన్ యూ యూజ్ వర్క్ స్పేసెస్, రైట్, ఇట్ విల్ క్రియేట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ అయిపోయి దీంట్లో ఒకటే స్టేట్ ఫైల్ ఉంది. అప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కి డిఫరెంట్ స్టేట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. సో అది ఓకే. నేను ఫస్ట్ ఇది క్లోజ్ చేసేసి సో జనరల్ గా మీరు చూసినట్టయితే నేను ఎప్పుడైనా సరే ఏదైనా కోడ్ మార్చినప్పుడు ఆ ఫోల్డర్ డిలీట్ చేస్తాను. టెరాఫామ్ ఫోల్డర్ డిలీట్ చేస్తాను. మీరు కూడా డిలీట్ చేసి ట్రై చేయండి. సో అలానే పెడితే ఏంటంటే దాని వర్షన్స్ అన్ని వస్తాయి కదా, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మార్చినప్పుడు ఆ ఫోల్డర్ మాత్రం డిలీట్ చేసేసేయండి. సో ఫ్రెష్ గా క్రియేట్ చేస్తే కరెక్ట్ గా వర్క్ అవుతుంది. సో నౌ హియర్ టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ వర్క్ స్పేస్. ఇక్కడ వర్క్ స్పేస్ లో ఇవన్నీ కమాండ్స్, రైట్. నౌ ఇక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ వర్క్ స్పేసెస్ వీ హ్యావ్. సో ఇక్కడ మనకు డిఫాల్ట్ వర్క్ స్పేస్ మాత్రమే ఉంది. సో నేనేం చేస్తా, ఐ వాంట్ టు క్రియేట్ వర్క్ స్పేసెస్, టెరాఫామ్ వర్క్ స్పేస్ న్యూ UAT. Now created and switch to the workspace. Now again Terraform workspace show. So here I have a UAT now. Okay. List. సో రైట్ నో ప్రజెంట్ ఏంటి డిఫాల్ట్ UAT. ఎక్కడ ఉన్నాం ఎలా తెలుస్తుంది? స్టార్ మార్క్ ఇక్కడ ఉంది కదా, స్టార్ మార్క్ బేస్ చేసుకొని మనం ఏ స్పేస్ లో అంటే ఏ పాత్ లో ఉన్నామని తెలుస్తుంది ఇక్కడ. నౌ UAT కదా. నౌ లెట్ us క్రియేట్ నౌ టెరాఫామ్. వాలిడేట్ చేస్తాను ఒకసారి.
ఓకే. The Terraform plan -var -file UAT. Okay, Terraform apply -var -file. ఇప్పుడు స్పెసిఫిక్ రిసోర్స్ డిలీట్ చేయాలంటే మొత్తం కమాండ్ టార్గెట్ ఇస్తే వచ్చేస్తుందా? నాకు అది కావాలి. టార్గెట్ ఇచ్చేసి వచ్చేస్తా అంటే అది యూజ్ చేస్తాను. మొత్తం కమాండ్ ఏంటి? మొత్తం ఒక స్పెసిఫిక్ రిసోర్స్ ని డిలీట్ చేయాలంటే మొత్తం కమాండ్ ఏంటి? యాక్చువల్ గా ఇంటర్వ్యూలో అయితే అట్లా చెప్పాం కదా, అది అలవాటు చేసుకోకండి. టెరాఫామ్ టార్గెట్ అయితే కాదు. చెప్పండి ఎవరైనా సరే. ప్రణీత్, చరణ్, ఎనీవన్? I want to delete one specific resource. అదే మొత్తం కమాండ్ చెప్పండి. బ్లాక్ ఇవ్వాలి అవి ఇవ్వాలి కాదు. నేను కమాండ్ అడిగా అంతే. What is the command to delete specific block? Okay, what is the command to delete everything? Terraform destroy, Terraform correct. destroy. But I want to delete only specific block. What is the command? Terraform target. So Terraform destroy Target. తప్పు. టార్గెట్ ఫైల్ నేమ్ కూడా తప్పు. టార్గెట్ యూజ్ చేస్తా, మనం మీకు చెప్పింది కమాండ్ తప్పు అంటున్నాను నేను. టెరాఫామ్ డిస్ట్రాయ్ కరెక్టే, టార్గెట్ కరెక్టే, ఫైల్ నేమ్ బ్లాక్ నేమ్ కరెక్టే, బట్ ఎగ్జాక్ట్ టార్గెట్ ముందు ఇంకేమో ఉంటది. ఏంటి? ఆర్గ్యుమెంట్ ఎలా పాస్ చేస్తాం? ఐఫన్ టార్గెట్ ఇస్తాం. నార్మల్ టార్గెట్ అయితే వర్క్ అవ్వదు. ఓకే. సో నిన్న మాక్ ఇంటర్వ్యూలో ఇది అడిగితే ఏదేదో చెప్తున్నారు ఒక్కొక్కరు. -var ఫైల్, -a ఫైల్ అంటే మధ్యలో ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నారు ఆన్సర్. సో ఫైన్, క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ .terraform ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ అయింది. స్టేట్ డి అనేది. దీంట్లోకి వెళ్ళి చూస్తే యూ హ్యావ్ యూఐటి ఫోల్డర్. యూఐటి ఫోల్డర్ లో నా టెరాఫామ్ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకే. వెన్ ఎవర్ ఐ క్రియేట్ ఎ వర్క్ స్పేస్ ఏం చేస్తుంది అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కి డిఫరెంట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ యూఐటిలో ఆ స్టేట్ ఫైల్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను వర్క్ స్పేస్ క్రియేట్ చేశాను అనుకోండి, ఒక ఫోల్డర్ లో మళ్ళీ ఆ ప్రొడక్షన్ సంబంధించిన ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఆ ఫోల్డర్ లోపల స్టేట్ ఫైల్ ఉంటుంది దాని. సో నా ఇక్కడ క్రియేట్ టెరాఫామ్ వర్క్ స్పేస్, ఎంటర్. సో ఇక్కడ టెరాఫామ్ వర్క్ స్పేస్ న్యూ ప్రాడ్ ఇస్తాను నేను. సో ఇక్కడ టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ ఇస్తే సో ఇక్కడ ఉందని చూపెడుతుంది. ఎస్, ఐఎమ్ ఆన్ ప్రాడ్. నౌ ఐ కెన్ అప్లై టెరాఫామ్ అప్లై -var -file ఇక్కడ ప్రాడ్ PROD ఇచ్చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా అది పిక్ చేస్తుంది. ఓకే. మీరు మాన్యువల్ గా రాయక్కర్లేదు, ఆటోమేటిక్ గా పిక్ చేయాలి. సో ఎంటర్. నేను ఆ వార్ ఫైల్ ఇచ్చినప్పుడు గుర్తొచ్చింది, నిన్న ప్రతి ఒక్కరు వార్ ఫైలే వాడుతున్నారు. డిస్ట్రాయ్ కూడా వార్ ఫైల్ ఇచ్చేస్తుంది. క్లాస్ లో అన్ని ఆన్సర్ చెప్పేవాళ్ళు, అక్కడికి వెళ్తే చెప్తున్నా కదా, ఆ 10 క్వశ్చన్స్ అడితే 10 0 అన్ని ఇట్లా రాసిన, అన్ని 0 సో ఇక్కడ మీరు చూసినట్టు ప్రాడ్ ఫోల్డర్, యూఐటి ఫోల్డర్. ప్రాడ్ లో ప్రాడ్ స్టేట్ ఫైల్ మెయింటైనింగ్, యూఐటి లో యూఐటి స్టేట్ ఫైల్. నౌ ఇఫ్ ఐ మూవ్ హియర్, సో అక్కడ 2 రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ అయిపోయాయి. నౌ నేను డిలీట్ చేయాలంటే, మళ్ళీ డిలీట్ చేయాలంటే చెప్పండి.
Okay, but you should make sure where are you? Terraform వర్క్ స్పేస్ లిస్ట్ ఇచ్చేసి మనం ఎక్కడున్నామో చూడండి. చూసి terraform destroy -var ఫైల్ ఇవ్వాలి. ఆ prod వాల్యూస్ ఇవ్వాలి. సారీ ఇవ్వక్కర్లేదు కదా అంటే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది దీనికి. ఈ వాల్యూస్ యూజ్ చేసుకుని డిస్ట్రాయ్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ వర్క్ స్పేస్ లో పర్టిక్యులర్ బ్లాక్ వరకు డిలీట్ చేయాలి. మళ్ళా డిస్ట్రాయ్ ఇచ్చేసి వార్ ఫైల్ ఇచ్చేసి దాన్ని బ్లాక్ మెన్షన్ చేస్తాం కదా, సేమ్ అదే మెన్షన్ చేస్తాం. టార్గెట్ ఫస్ట్ 8 ఫైల్లో ఏముందో చూసుకోవాలి, దాన్ని బట్టి బ్లాక్ ఇవ్వాలి. మీరు ఒక్కసారి వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తే దాని తర్వాత ఇంకోటి వేరేది కూడా ఇస్తాను. సో కొంచెం కొంచెం అలవాటు చేసుకోండి టెరఫామ్ పైన. టెరఫామ్ చెప్పండి, నేను ప్రాడ్ లో ఉన్నాను. యూఐటీకి వెళ్ళాలంటే ప్రాడేనా డీల్ చేసింది? ఓకే, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నేను తప్పు చేశాను నేను చూస్తాను. ఓకే, నౌ ఐ వాంట్ టు మూవ్ టు యూఐటీ. Select. ఎస్, వర్క్ స్పేస్ కి వెళ్తే మనకి ఏం ఆప్షన్ ఉంది ఇక్కడ? సెలెక్ట్ వర్క్ స్పేస్ ఉంది. ఓకే, ఐ నీడ్ టు యూస్ దిస్ టెరాఫార్మ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ యూఐటీ. Okay, now I'm going to switch to the Terraform workspace. Please, I'm on UAT now. Terraform destroy. ఇక్కడ -, ఆటో -, కూడా ఇవ్వచ్చు. Okay, now let me talk another. So Terraform లో ఇంకోటి I'll discuss it. I'll talk on modules. Okay. సో జనరల్ గా ఇక్కడ వచ్చి చూసేసరికి we have this. సో ఇక్కడ నా రా కోడ్ ఉంది అనుకుంటున్నాను. ఇక్కడ provider.tf provider.tf rg.tf vnet.tf virtual network virtual machine.tf. సో దీంట్లో variable.tf prod.tf vars and uat.tf vars. Okay,
సో ఇది యూజ్ చేసాం మనం, రైట్? ఇప్పుడు ఇక్కడ ఉన్న సినారియోలు ఏంటి, నాకు ఈ టూ ఎన్విరాన్మెంట్స్ కి సేమ్ ఐడెంటికల్ గా నాకు కావాలి. సో ఈ కోడ్ యూస్ చేసుకుంటాను, నా వాల్యూస్ నాకు ఇచ్చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను. ఫైన్, ఇక్కడ వరకు ఫైన్. బట్ నాకు యూఏటీలో విఎం మెషిన్ అక్కర్లేదు, స్టోరేజ్ కావాలి అంటే ఏం చేయాలి, నేను మళ్ళీ ఆ కోడ్ లో విఎం డిలీట్ చేసేసి స్టోరేజ్ పెట్టాలి. సో నాకు ఇది వద్దు, ఇంకేదైనా యాడ్ కావాలంటే నేనేం చేస్తున్నాను, ప్రతిసారి నా కోడ్ ని ఏదో కోడ్ డిలీట్ చేయాలి, ఏదో కోడ్ యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే మాడ్యూల్స్ యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా ఇష్యూనే, ఐడెంటికల్ గా ఉంటే పర్లేదు, ఐడెంటికల్ గా వద్దు అనుకున్నప్పుడు ప్రతిసారి ఉన్న కోడ్ డిలీట్ చేయాలి, తర్వాత యాడ్ చేస్తూ పోతుండాలి. సో ఇలా ఇది ఓవర్కమ్ చేసుకోవాలంటే విల్ బి యూజింగ్ మాడ్యూల్స్. సో జనరల్ గా కంపెనీస్ లో ఎలా ఉంటాయంటే ప్రతి కోడ్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టి ఉంటుంది. మీరు ఎక్కడ కోడ్ అనేది మీ లక్కీయస్ట్ పర్సన్ అయితే రాస్తారు, అదర్వైజ్ అక్కడ ఆల్రెడీ ఉంటుంది, మీరు ఏం చేయాల్సిన పని లేదు మీరు. సో ఇక్కడ ఐ కెన్ సే దిస్ ఈస్ మై కోడ్, ఒక రా కోడ్ అనుకుందాం ఇది. rg_module, ఇక్కడ vnet_module, సో దీంట్లో రా కోడ్ ఉంటుంది. రా కోడ్ అంటే ఏంటి, rg.tf, ఓకే, అండ్ variable.tf and output. సో ఇక్కడ vnet.tf, storage.tf, virtualmachine.tf and azlb.tf. సో ఇవన్నీ కోడ్ అనేది డిఫాల్ట్ గా కంపెనీస్ లో ఉంటాయి. మీరు ఏం చేయాల్సిన పని, ఉన్న కోడ్ ని మీరు కాల్ చేసుకొని వాల్యూస్ ఇస్తే సరిపోతుంది, అంతే ఇంకా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డేవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో డేవ్ ఎన్విరాన్మెంట్ లో మీకు రిక్వైర్మెంట్ ఏంటి, రిసోర్స్ గ్రూప్ వీనెట్ అనుకోండి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ provider.tf రాస్తాం, provider.tf. సో ఈ provider.tf లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ తో పాటు అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది. దీని తర్వాత నా రిక్వైర్మెంట్ ఏంటి, ఐ నీడ్ టు కాన్ఫిగర్ రిసోర్స్ గ్రూప్. సో ఇక్కడ జనరల్ గా రిసోర్స్ గ్రూప్ కోడ్ రాయాలి, బట్ ఇక్కడ అక్కర్లేదు, ఐఎమ్ జస్ట్ ఐ కాల్ rg_module. దెన్ దాని తర్వాత ఐ కాల్ vnet module. సో ఇక్కడ ఆల్రెడీ వేరియబుల్ డిఫైన్ చేస్తారు కదా పైన, ఆ వేరియబుల్ డిఫైన్ చేస్తే దాని వాల్యూస్ ఇవ్వాలి కదా, ఇక్కడ నేను వాల్యూస్ ఇచ్చేస్తాను. వేరియబుల్ డిఫైన్ చేసిన వాల్యూస్ అనేది ఇక్కడ ఇస్తాం, అంతే. సో ఇది నా డేవ్ అనుకుందాం. నౌ సేమ్ ఇక్కడ prod లో కూడా అదే provider.tf. దీంట్లో ఐ కాల్ rg_module, బట్ ఇక్కడ నాకు vnet వద్దు, ఏదో డైరెక్ట్ నాకు స్టోరేజ్ కావాలనుకోండి, సింపుల్ గా కాల్ storage_module. సో ఆ మాడ్యూల్ కాల్ చేస్తాం. మాడ్యూల్ అంటే ఏం లేదు, ఏంటి, ఒక రా కోడ్, స్టోరేజ్ మాడ్యూల్. అగైన్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చేస్తాం, రిసోర్స్ గ్రూప్ మాడ్యూల్ లో వేరియబుల్ డిఫైన్ చేసిన వాల్యూస్, స్టోరేజ్ లో డిఫైన్ చేసిన వాల్యూస్ ఇస్తాం. సో ఇక్కడ ఎటువంటి కోడ్ ని డిలీషన్ అడిషన్ అనేది ఏమి ఉండదు, ఉన్న కోడ్ ని జస్ట్ కాల్ చేసుకోవాలి, మనం వాల్యూస్ ఇవ్వాలి, అంతే. రియల్ టైమ్ లో కూడా ఇదే చేస్తాం, ఇంకేం ఎక్కువ పని చేయం. బట్ కోడ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలియాలి మనకు, ఓకే. సో విల్ డూ సంథింగ్. సార్ రియల్ టైమ్ లో కోడ్ ఎక్కడ ఉంటుంది, జనరల్ గా కోడ్ ఎక్కడ మేనేజ్ చేస్తారు, ఎక్కడ
కోడ్ ఎక్కడ మేనేజ్ చేస్తారు? జనరల్ గా రియల్ టైం ఏంటంటే కోడ్ ఎప్పుడైనా సరే వర్షన్ కంట్రోల్స్ లో మేనేజ్ చేస్తారు. వర్షన్ కంట్రోల్స్ అంటే ఏంటి? గిట్ హబ్ ఉన్నాయి కదా, దాంట్లో మేనేజ్ చేస్తారు. సో ఆ రిపాజిటరీలో మేనేజ్ చేసి అందరికి యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి కోడ్ పుల్ చేసుకొని వాల్యూస్ ఇచ్చుకుంటారు. ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఒక 2-3 కోడ్ రాస్తాను నేను. ఎలా యాక్చువల్ కాలింగ్ అనేది ఎలా జరుగుతుందో లెట్ us see. సో హియర్ I'll create infra module అని క్రియేట్ చేస్తాను ఇక్కడ. Dev environment, సో infra module లో I'll create a resource group. ig_module ఆల్రెడీ ఇక్కడ రిసోర్స్ గ్రూప్ వేరియబుల్ ఉంది కదా, అదే వాడేస్తాం. ఇక్కడ వాల్యూస్ ఉండవు ఇంకా. ఓకే, ఇక్కడ ఏ వాల్యూస్ ఉండవు. నో ఇక్కడ డేవ్ ఎన్విరాన్మెంట్ లో నా ప్రొవైడర్ డాట్ కట్ టెస్ట్ ప్రొడక్షన్ దాంట్లో టెస్ట్. సో infra module rg.tf resource group variable.tf వేరియబుల్, అండ్ ఇక్కడ మనకి ఏం కావాలి, ఇంకోటి ఫైల్ output.tf కావాలి. output.tf. సో output.tf లో నేను ఏం రాస్తానంటే నాకు నేమ్ అండ్ లొకేషన్ కావాలి. సో అవుట్పుట్, సో ఇక్కడ rg_name వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది నాకు, ఈ రిసోర్స్ టైప్ రిసోర్స్ నేమ్ నుండి నాకు నేమ్ వాల్యూ అనేది బయటకు తీసుకురావచ్చు. రైట్. మళ్ళీ అవుట్పుట్ బ్లాక్ rg_location ఇక్కడ వాల్యూ, సో ఇక్కడ నుండి నాకు వాల్యూ అని వస్తుంది లొకేషన్. సో ఇది నా రిసోర్స్ గ్రూప్ మాడ్యూల్లో రిసోర్స్ గ్రూప్ కోడ్, ఒరిజినల్ కోడ్, వేరియబుల్ అండ్ అవుట్పుట్ 3 డిఫైన్ అయిపోయాయి. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ డేవ్ ఎన్విరాన్మెంట్ లో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్ ఇప్పుడు. సో నా డేవ్ ఎన్విరాన్మెంట్ లో నాకు ఆల్రెడీ ప్రొవైడర్ బ్లాక్, అథెంటికేషన్ బ్లాక్ రెడీగా ఉంది. జనరల్ గా ఇక్కడ ఏం చేస్తాను, మనం రిసోర్స్ అని రాసి అజూర్ RM అని కోడ్ రాయాలి. బట్ ఇక్కడ ఇప్పుడు కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నది కోడ్ ఇక్కడ కాల్ చేయాలి నాకు. సో ఎలా కాల్ చేయొచ్చు అంటే, సో మాడ్యూల్ ఓకే, ఎంటర్. సో ఇక్కడ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో ఎక్కడ ఉంది కోడ్, సోర్స్, ఇక్కడ డాట్ ఇస్తాను. డాట్ ఇస్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా నాకు పాత్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ డాట్ ఏంటి, ప్రజెంట్ పాత్. సెకండ్ డాట్ వచ్చేసి బ్యాక్, తర్వాత స్లాష్ ఇన్ఫ్రా మాడ్యూల్ అంటే ముందుకు వెళ్ళడం. చూపెడతాను నేను. సో రైట్ నో వేర్ ఐఎమ్ డేవ్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ లో కదా. సో ఐ మూవ్ బ్యాక్ హియర్. సో ఇక్కడ ఉన్నాను నేను. ఫస్ట్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ లొకేషన్ ఉన్నాడు. సెకండ్ డాట్ అంటే బ్యాక్, తర్వాత స్లాష్ ఇన్ఫ్రా మాడ్యూల్ ఉంది, స్లాష్ ఇన్ఫ్రా మాడ్యూల్ స్లాష్ RG. సో ఇక్కడ నుండి ఇక్కడ నా కోడ్ ఉంది అని చూపెడుతున్నా పాత్. సో ఆటోమేటిక్ అదే సజెస్ట్ చేసేసింది, ఐఎమ్ యూజింగ్ ఇట్. నా ఇప్పుడు ఏం రాయాలి, ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ అయ్యింది వేరియబుల్స్. ఈ వేరియబుల్ డిఫైన్ అయింది కదా, ఇక్కడ వాల్యూస్ ఇస్తాను నేను. సో సింపుల్ గా ఇదే కాపీ చేసేసుకొని లొకేషన్ ఐకాన్ నేమ్ ప్రొవైడర్లోకి వెళ్ళేసి లొకేషన్ ఈక్వల్ టు ఈస్ట్ US. సో అగైన్ వేరియబుల్ లో ఈ కోడ్ యాక్సెస్ ఉంటుంది మనకి. కోడ్ యాక్సెస్ ఉంటేనే వేరియబుల్ ఏంటి అనేది మాకు తెలుస్తుంది. కోడ్ యాక్సెస్ లేకపోతే కంపల్సరీ కోడ్ అనేది యాక్సెస్ ఉంటుంది మనకి దీంట్లో.
అంటే సార్ ఇక్కడ కూడా వేరియబుల్స్ కాన్ఫిగర్ ఇది ఏంటి, దేనికి ఫుల్ పర్మిషన్ అంటున్నారు? నేను కోడ్ కి పర్టికులర్ కోడ్ మెన్షన్ చేస్తాను. అవును, ఆ ఫైల్కి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. నువ్వు మాడిఫై చేయలేవు. మాడిఫై చేయాలంటే కంపల్సరీ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పిఆర్ రిక్వెస్ట్ పోతుంది, అప్రూవల్స్ పోతేనే నువ్వు మాడిఫై చేయగలుగుతావు. సో ఎప్పుడైనా సరే కోడ్ అనేది గిట్ లెవెల్లో ఉన్న కోడ్ మాత్రం డైరెక్ట్ గా మనం చేంజెస్ చేయం. అది బ్రాంచింగ్ స్ట్రాటజీలో చెప్తాను నేను. ఓకే, నా కోడ్ అయిపోయింది ఇంకా. సో ఇక్కడ మనం ఎక్కడైనా స్క్రాచ్ నుంచి కోడ్ రాసామా? రాయలేదు. ఉన్న కోడ్ ని కాల్ చేస్తున్నాను, వాల్యూస్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సార్ మన టిఎఫ్ఆర్ ఫైల్స్ ఎక్కడ పోయింది, ఇక్కడ ఇవ్వలేదు అంటే కావాలంటే టిఎఫ్ఆర్ ఫైల్స్ కూడా ఇవ్వచ్చు. ఎలా? మళ్ళీ ఇక్కడ వేరియబుల్ డాట్ ఆర్జీ అండర్ స్కోర్ లొకేషన్ రాసి మళ్ళీ దీన్ని వేరియబుల్ కన్వర్ట్ చేసి మళ్ళీ టిఎఫ్ఆర్ ఫైల్స్ ఇచ్చుకోవాలి. సో ఇవ్వాలంటే అలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఈస్ట్ యుఎస్. సో లెట్ మీ రన్ మై. సో ఎక్కడ ఉన్నాను, టెర్రాన్ కదా, డేవ్ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. ఇక్కడ సిడి డేవ్ ఎన్విరాన్మెంట్ క్లియర్ స్క్రీన్ టెరాఫార్మ్ ఇనిట్. సో మీరు ఇంకోటి బాగా గుర్తు పెట్టుకోవాలి, నా మాడ్యూల్ లెవెల్లో ఈ కోడ్ మాత్రమే ఉంటుంది. టెరాఫార్మ్ ఫోల్డర్స్ అవన్నీ ఉండవు. ప్రొవైడర్ అథెంటికేషన్ మెథడ్ ఉండదు, ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఆర్ ఎల్స్ మన ప్లగిన్స్ కూడా ఈ కోడ్ లో ఈ మాడ్యూల్స్ లో ఉండవు. సో మనకి ఎక్కడ ఉంటాయి మాడ్యూల్? డేవ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని రన్ చేస్తాం కదా స్క్రిప్ట్, అక్కడనే ఈ ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. మీరు అది పుష్ చేసేటప్పుడు కూడా .terraform ఫోల్డర్ ని పుష్ చేయాలి, అక్కర్లేదు కాబట్టి. సో ఇక్కడనే ఉంటుంది మనకు డౌన్లోడెడ్ నాట్ టెరాఫార్మ్. ఎక్కడ నేను అవుట్పుట్ ఇంకా యూజ్ చేయలేదు. అవుట్పుట్ దేనికి యూజ్ చేస్తాం? సెకండ్ది ఈ ఫస్ట్ది కాల్ చేయాలనుకున్నప్పుడు అవుట్పుట్ యూజ్ చేస్తాం. ఓకే డన్. నౌ అగైన్ ఇక్కడ వెళ్ళేసి లెట్ మీ రైట్ అనదర్ మాడ్యూల్, సమ్ అనదర్ ఫోల్డర్, వర్చువల్ నెట్వర్క్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నౌ ఐల్ క్రియేట్ ఎ కోడ్ నౌ. సో ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి, నేను ఇక్కడ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను అంతే. vnet.tf variable.tf output.tf. సో vnet that copy paste చేసేద్దాం. Okay, here vnet. Now name var.vnet underscore name. I'll copy this. vnet underscore name వేరియబుల్ బ్లాక్ లో డిఫైన్ చేసేస్తున్నాము. ఓకే, సో అవుట్పుట్ తర్వాత. సో ఇక్కడ ఇది var.ip అడ్రస్ వేరియబుల్ ఎంటర్ అవుట్పుట్. ఓకే, ఇక్కడ లొకేషన్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఎర్రర్ చూపెడుతుంది, ఏమి ఇవ్వాలి? లొకేషన్ ఐఎమ్ లొకేషన్ కావచ్చు, రిసోర్స్ గ్రూప్ కావచ్చు. సో ఇక్కడ ఆర్జీ మాడ్యూల్ ఇక్కడ నుండి ఇది ఇక్కడ ఇవ్వాలి.
ఓకే. సో ఇక్కడ ఇచ్చినా సరే ఎర్రర్ వస్తుంది, క్లారిటీ లేదు, ఇక్కడ బ్లూ అండ్ వైట్ వస్తుంది, కాల్ కరెక్ట్ చేయట్లేదు. సో జనరల్ గా ఏంటి అంటే కాల్ చేయదు ఇక్కడ. సో ఇంతవరకు మనం ఏం చేస్తాం, ఒకటే వర్కింగ్ ఫోల్డర్ లోనే రాసాం కాబట్టి కాల్ చేస్తుంది. ఇక్కడ 2 ఫోల్డర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇక్కడ కాల్ చేయదు కాబట్టి ఇక్కడ మనం ఏముంటుంది, ఇక్కడ కూడా వేరియబుల్స్ ఉంటాయి. var.rg_location ఆర్ ఎనీథింగ్ ఏదైనా రాయొచ్చు. ఇక్కడ నేను var.rg_name రాస్తాను. ఓకే. వేరియబుల్ బ్లాక్ లో ఎంటర్ అండ్ rg నేమ్ కాపీ వేరియబుల్. సో ఇక్కడ నాకు అవుట్పుట్ కావాలనుకోండి, అవుట్పుట్ rg vnet_name నాకు ఐడి కావాలి. సో వాల్యూ, సో vnet ఐడి ఇక్కడ నుండి వస్తుంది, డాట్ ఐడి. సో నౌ I'll use resource azure rm_subnet sub name equal to var.sub_name copy variable సో ఇక్కడ ఏంటి అడ్రస్ Prefix. ఇక్కడ ఎందుకు తప్పు, ఇక్కడ తప్పు, స్పెల్లింగ్ తప్పు ఉంది పైన. azure rm అడ్రస్ ఇప్పుడు వస్తుంది var.sub-range copy వేరియబుల్, ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ var. virtual network name I can call this. సో ఇది ఒకటే ఫోల్డర్ లో పైన ఉంది కాబట్టి I'm calling this డాట్ నేమ్. ఇక్కడ అవుట్పుట్ లో నాకు ఒక సబ్నెట్ ఐడి కావాలి, అవుట్పుట్ sub_id అక్కడ నుంచి వస్తుంది. ఈ సబ్నెట్ బ్లాక్ లో నుంచి ఐడి అనేది ఐ కెన్ గెట్ ఇట్. సో నా కోడ్ రెడీగా ఉంది. కోడ్ వచ్చేసి రా కోడ్ మొత్తం vnet సబ్నెట్ వేరియబుల్ మొత్తం డిఫైన్ అయిపోయింది. దాని తర్వాత అవుట్పుట్ లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే. నౌ లెట్ మీ ఐ వాంట్ టు ఇన్స్టాల్ డేవ్ ఎన్విరాన్మెంట్ లో నాకు ఇప్పుడు vnet కావాలి. సో సేమ్ అగైన్ మాడ్యూల్ vnet సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది, డాట్ అనేస్తే ఆటోమేటిక్ గా నా వర్చువల్ నెట్వర్క్ కోడ్ వచ్చేసింది. ఫైన్. ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి. సో వాల్యూస్ వచ్చి ఇవన్నీ వాల్యూస్. సో ఫస్ట్ vnet_name. సో ఇక్కడ చిన్న చేంజ్ ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ vnet-01 అండ్ మనకి ఇంకేం కావాలి, ఐపీ అడ్రస్ కాపీ (10.1.0.0/16) అనుకున్నాం. sub_name copy sub-01 వేరియబుల్ లో సబ్ రేంజ్ కాపీ (10.1.1.0/24). నా ఇక్కడ ఏముంది ఇంకా rg లొకేషన్
అండ్ ఆర్జీ నేమ్ కావాలి, రైట్. సో నౌ ఆర్జీ లొకేషన్ ఎక్కడ నుండి ఉంటుంది మనకు వాల్యూస్? ఆర్జీ లొకేషన్ వచ్చేసి మనకి ఈ పైన Module. వస్తుంది. సో నౌ మనం ఈ మాడ్యూల్ ని కాల్ చేస్తాం ఇప్పుడు. సో ఏది కాల్ చేస్తామంటే మాడ్యూల్ డాట్ ఆర్జీ డాట్ అవుట్పుట్ లో ఏం నేమ్ ఇచ్చామో అది కాల్ చేస్తాం. ఓకే. సో అవుట్పుట్ లో ఏది రాసాం మనం? అవుట్పుట్ లో నేమ్ కావాలంటే ఈ ఆర్జీ నేమ్ ని కాల్ చేసుకుంటే ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకే. ఐ విల్ మూవ్ బ్యాక్ హియర్. ఐ విల్ సే మాడ్యూల్ డాట్ ఆర్జీ అండ్ ఆర్జీ అండర్ స్కోర్ నేమ్. సో ఐ సే హియర్ ఈక్వల్ టు మాడ్యూల్ డాట్ ఆర్జీ. ఇక్కడ డాట్ అని పెట్టగానే ఆటోమేటిక్ గా ఆర్జీ నేమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అవుట్పుట్ లో మనం డిఫైన్ చేసిన నేమ్ ఇది. ఇక్కడ డిఫైన్ చేసిన నేమ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సేమ్ ఉంది, ఆర్జీ అండర్ స్కోర్ నేమ్ ఉంది. సో ఇక్కడ నుండి రాదు అది. సో అవుట్పుట్ లో మనం ఏం డిఫైన్ చేస్తామో ఆ నేమ్ అనేది వస్తుంది, నేమ్. సో ఓకే, ఇది లొకేషన్ కదా, ఐ విల్ యూస్ డాట్ ఆర్జీ అండర్ స్కోర్ లొకేషన్. సో ఆర్జీ అండర్ స్కోర్ లొకేషన్, లొకేషన్ ఐఫన్ నేమ్ ఇది కాదు. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది. ఐఎమ్ కాలింగ్ దిస్, అవుట్పుట్ లో ఉన్నది కాల్ చేస్తుంది. ఫైన్. అగైన్ ఐ విల్ గో టు provider.tf. ఆర్జీ నేమ్ ఏంటి? మళ్ళీ అగైన్ మాడ్యూల్ డాట్ ఆర్జీ డాట్ మై అవుట్పుట్ నేమ్, ఆర్జీ నేమ్. సో ఇలా మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ టెరాఫార్మ్ ఇనిషియలైజ్ చేయాలి, బికాస్ కొత్త మాడ్యూల్ రాసాం కాబట్టి. ఇనిషియలైజ్ అప్లై. ఇప్పుడు ప్రొడక్షన్ కావాలనుకోండి, సేమ్ ప్రొడక్షన్ లో అది అథెంటికేషన్ మెథడ్ వేరేది ఉంటుంది. సో ఇక్కడ జనరల్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో నేను ఇక్కడ సబ్స్క్రిప్షన్ నాకు డే ఎన్విరాన్మెంట్ ఇచ్చా. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ వేరే సబ్స్క్రిప్షన్ ఐడి ఉంటుంది, ఆ సబ్స్క్రిప్షన్ లో క్రియేట్ అయిపోతాయి. కోడ్ మాత్రం సేమ్ అదే ఉంటుంది, జస్ట్ కాల్ చేసుకుంటాం. అథెంటికేషన్ అక్కడ మారుతుంది అండ్ మన ఓన్ వాల్యూస్ ఇచ్చుకుంటాం, కోడ్ మాత్రం అదే యూజ్ చేస్తాం. చూడాలి. సో ఇది జనరల్ గా మాడ్యూల్స్. లాస్ట్ గా మనం యూజ్ చేసేది ఏంటి అంటే మాడ్యూల్సే యూజ్ చేస్తాం. సో మిగతాది ఎక్కడ కోడ్ అనేది స్క్రాచ్ నుంచి మిమ్మల్ని రాయమన్నారు, రాసేంత టైం కూడా ఉండదు, ఆల్రెడీ ఉంటుంది రెడీగా. ఉన్న కోడ్ ని మనం వాడుకోవాలి, వాల్యూస్ ఇవ్వాలి, రాసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ చేయాలి అనుకోండి, అప్పుడు కోడ్ లో చేంజెస్ చేసేసి మళ్ళీ ఏంటి సెంట్రల్ కోడ్ కు పుష్ చేస్తాం. 99% కోడ్ రెడీగా ఉంటుంది, జస్ట్ పుల్ ఇట్, యూజ్ ఇట్ ఇంటూ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దిస్ ఈస్ మాడ్యూల్స్. సో ఇవాళకి అంటే ఇక్కడికి టెరాఫార్మ్ ఆపేస్తున్నాను. సో మళ్ళీ క్లౌడ్ లోకి వెళ్తాను, దాని తర్వాత మళ్ళీ కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయి, డెవాప్స్ ఉంది, మళ్ళీ చెప్తాను నేను టెరాఫార్మ్. సో ఇది ఇక్కడ వరకు అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ అయిపోయాక టెరాఫార్మ్ పైన ఇంకో ప్రాజెక్ట్ ఇస్తాను నేను. అజూర్ లోడ్ బ్యాలెన్సర్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసి అజూర్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. అజూర్ లోడ్ బ్యాలెన్సర్ తెలుసు కదా, మా అజూర్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ అండ్ పుల్ కాన్ఫిగరేషన్ మొత్తం మాన్యువల్ గా చేసిన ప్రతి టాస్క్ టెరాఫార్మ్ ద్వారా చేయాలి. ఓకే. టైం పడుతుంది, వస్తుంది. ఓకే. సో ఫైన్, లెట్ us connect tomorrow with different topic. సార్ చెప్పు. నేను ఇది చేశాను సార్ అసైన్మెంట్, ఒకసారి మీరు చూసి చెప్తే నేను చేంజ్ ఉంటే చేస్తాను సార్. ఒకసారి అర్థం కాలేదు. ప్రాజెక్ట్ అసైన్మెంట్ చేశాను సార్, చేసి మీకు పంపాను వాట్సాప్లో. ఏమైనా చేంజెస్ ఉంటే నేను మళ్ళీ చేస్తాను అంటున్నాను, మీరు చూస్తే. ఓకే. ఇప్పుడు ఎప్పుడు పంపా? నేను ఆ రోజే చూడలేదు. పంపాను సార్, 12th రోజే పంపాను, ఫ్రైడే. ఓకే, గ్రూప్ లోనే పెట్టా, సపరేట్ పెట్టా? గ్రూప్లోనే పెట్టాను సార్. ఓకే, నేను చూస్తాను, నేను చూసి ఒకసారి చెక్ చేస్తాను. ఓకే సార్. ఇప్పుడే ఉండు లైన్ లో, ఒక్క నిమిషం.
నువ్వు మన ప్రణీత్, సార్ సార్ సో ఇక్కడ పబ్లిక్ నిక్ కార్డ్ ఉంది కదా, ఓకే. సార్ సో నిక్ కార్డ్ ఇక్కడ నువ్వు ఇక్కడ నిక్ కార్డ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఐడి అనేది రాసావు, ఓకే. ఐఫోన్ సబ్స్క్రిప్షన్ అని రాసావు, అట్లా రాయొద్దు, కాల్ చేయాలి ఐడిని. ఓకే ఓకే, అర్థమైంది కదా. సార్ నువ్వేం చేసావంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఐడి అనేది నార్మల్ గా మెన్షన్ చేసావు ఇక్కడ, సార్ అట్లా మెన్షన్ చేస్తే రాదు, ఓకే. ఆల్రెడీ పబ్లిక్ ఐడి కావాలంటే ఎలా మెన్షన్ ఎలా కాల్ చేస్తాం మనం, రిసోర్స్ టైప్ డాట్ రిసోర్స్ నేమ్ ఓకే డాట్ ఐడి, ఓకే ఓకే. ఓకే అలా కాల్ చేయి. ఓకే సార్ ఎన్ఎస్జి క్రియేట్ చేసావు, రైట్. ఎన్ఎస్జి క్రియేట్ చేసినావు, మళ్ళీ అసోసియేట్ చేసావు, ఒక సబ్నెట్ లెవెల్ అసోసియేట్ అయిపోయింది, ఫైన్. సో అదొక్కటే, ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉంది, సార్ అదొక్కటే ఇష్యూ ఉంది. అండ్ లైనక్స్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సో ఒక ఆప్షన్ మిస్ అయింది లైనక్స్ లో, సార్ అలా వాయిస్ ప్రొఫైల్ లైనక్స్ పాస్వర్డ్, ఓకే వస్తుంది. నేను ఒకసారి నేను డౌన్లోడ్ చేసి ఒకసారి రన్ చేసి చూస్తాను నేను, ఓకే. సార్ ఓకేనా, రైట్. నా కోడ్ పంపి, స్క్రీన్ షాట్స్ కదా, ఒకసారి నా కోడ్ కూడా సార్ అట్లానే నీ గిటబ్ లో పెట్టి నా గిటబ్ అకౌంట్ పింగ్ చేయి, డౌన్లోడ్ చేస్తాను. ఓకే సార్